శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతో పునః పునః శంకరుడే అయినటువంటి ఆ శంకరాచార్యునికి, విష్ణువైనటువంటి వ్యాసునికి, సూత్రములకు భాష్యము రాసినటువంటి భగవత్ స్వరూపులకు మళ్ళీ మళ్ళీ నమస్కరించుతున్నాను. యద్వారే నిఖిలానిలింపపరిషత్ సిద్ధిం విదత్తే నిశం శ్రీమత్శ్రీలసితం జగద్గురుపదం నత్వాత్మతృప్తిం గతః. ఎవరి రూపంలో ఎవరికైతే ఈ సంకల్పం నెరవేరిందో వాళ్ళకి కర్మలన్నీ కూడా కరిగిపోతాయి. ఎవరికైతే సంకల్పం నెరవేరదో వాళ్ళలో అసంతృప్తి ఉంటుంది, అశాంతి ఉంటుంది. అసంతృప్తి, అశాంతి తారాస్థాయిలో ఉన్నాయంటే జీవిత సంకల్పం నెరవేరకపోతే కర్మలు ఇంకా మిగిలి ఉంటాయి. ఆ కర్మలను కరిగించుకోవడం కోసం మరణించిన తర్వాత కూడా అది మరొక దేహం అవసరం అవుతుంది. మరొక జన్మ కావాలి, మరొక దేహం కావాలి. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. తల్లిదండ్రి మనకి ఇచ్చినటువంటి కర్మల మూటని, కర్మల మాలని, కర్మల సంచిని ఉంటే జీవిత సంకల్పం నెరవేరుతుంది, జీవిత పరమార్థం కూడా నెరవేరు. అలా కాకుండా అజ్ఞానంలో ఉండి, అంధకారంలో ఉండి, ప్రాపంచిక విషయాల్లో పూర్తిగా నిమగ్నమై ప్రపంచం నుండి ఆనందాన్ని పొందాలి అని ఎవరైతే పరితపిస్తూ ఉంటారో వాళ్ళకి సంస్కారాలు కరిగిపోకపోక ఇంకా పెరుగుతూ ఉంటాయి. అటువంటి సంస్కారాలు సమూలంగా దగ్ధం కావాలంటే మనకి రెండు కావాలి. ఒకటి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం. మరొకటి ఆత్మశుద్ధి యోగం. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం, ఆత్మశుద్ధి యోగం.